నల్గొండ జిల్లా కేంద్రంలోని కొండచెల్మ బావి అంటే తెలియని వారు ఉండరు. వందల సంవత్సరాల నుండి కూడా ప్రజలకు కూడా త్రాగునీటిని అందిస్తుంది ఈ బావి. ఎంత కరువు వచ్చినా ఎంత ఎండాకాలం వచ్చినా కూడా ఈ బావిలో మాత్రము నీరు ఉంటాయని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వందల సంవత్సరాలు ఉన్నట్టు పురాతన బావి కూడా ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా కూడా అదే వాటర్ వస్తున్న పరిస్థితి ఉంది. నల్గొండ పట్టణంలో గుట్ట ఉంటుంది. ఆ గుట్ట పక్కనే కూడా ఈ కొండచెల్మ బావి ఉన్న పరిస్థితి కనపడుతుంది. నిత్యం కూడా వందలాది మంది స్వతహాగా వచ్చి ఇక్కడికి వచ్చి కూడా ఈ కొండచెల్మతో మనం చూస్తున్నాం, విజువల్లో చూస్తున్నాం. మొత్తం కూడా వారు స్వయంగా కూడా వాటర్ను కూడా చేదుకొని కూడా క్యాన్లలో నింపుకొని పోతున్న పరిస్థితి. ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే వాటర్ చాలా స్వచ్ఛమైన వాటర్, తేలికగా కనబడుతున్న వాటర్ కూడా ఉన్నపడుతుంది. వీళ్ళు వందల సంవత్సరాల నుంచి కూడా వచ్చి కూడా తీసుకుపోతున్న పరిస్థితి. ఒక నల్గొండ జిల్లా కేంద్రమే కాదు, వేరే ఇక్కడ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు గతంలో ఇక్కడ పనిచేసిన వారు, అదేవిధంగా హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఆదివారం కూడా ఇక్కడికి వచ్చి ఈ వాటర్ తీసుకొని వెళ్తున్న పరిస్థితి. అంటే ఈ వాటర్కి అంత ప్రత్యేకత ఎందుకు అంటే ఈ వాటర్ చాలా స్వీట్గా ఉంటాయి. తాగితే మాత్రము ఆ కొబ్బరి నీళ్ళలాగా కూడా అంత తేలికగా స్వీట్గా ఉంటాయి. కాబట్టి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎండాకాలం వస్తే మాత్రము ఈ కొండచెల్మ బావి దగ్గర మాత్రము జనసందడి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎన్ని నీళ్లు తోడినా కూడా నీళ్ళు వస్తున్నాయని కూడా చెప్తుంది. దీనికి సంబంధించిన పూర్వకాలం నుంచి ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ బావి ఎప్పటి నుంచి ఉంది, ఈ బావి అసలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి తాత, ఏంటి మీ పేరేం పేరు తాత? నా పేరు పాపే. ఏంటి కొండచెల్మకి ఎప్పటి నుంచి నువ్వు వచ్చి నీళ్ళు తీసుకొని పోతుంటావు? నేను 40 సంవత్సరాల సంది వస్తాను. మంచిగా ఉంటాయి, మంచి తేట. ఎంతమంది వచ్చి తీసుకో? 100 మంది దాకా వస్తూనే ఉంటారు, వస్తారు. ఈ మొఖాలు కూడా తక్కువ అవుతాయి. వాటర్ టేస్ట్ ఎట్లా ఉంటాయి? హైదరాబాద్ నుంచి వస్తుంటారు, వేరే ఊర్లో మిర్రలు కూడా వస్తారు, వచ్చి ఇక్కడ నుంచి తీసుకుపోతారు. ఏంటి మరి అంత స్పెషాలిటీ ఏముంటది అంటే మంచిగా హోటల్ మంచిగా ఉండబట్టే అవి తేటగా ఉంటాయి. నువ్వు ఆడ ఫిల్టర్ చేసిన నీళ్ళ కట్టి మంచిగా ఉన్నాయి అన్నమాట. అట్లా ఇంకోటి ఏంటంటే ఈ చూస్తుంటే కూడా చేదబావులు గుర్తొస్తున్నాయి. పురాణ కాలంలో పాత కాలంలో కూడా ఇప్పుడు అంతా బోర్లు స్విచ్ చేసుకుంటే వాటర్ వస్తున్న పరిస్థితి. ఇంతకుముందు కూడా చేదబావితో కూడా మన అందరం కూడా నీళ్ళు తీసుకున్న పరిస్థితి. ఎట్లా అనిపిస్తుంది అత ఇప్పుడు ఈ కాలంలో కూడా, ఈ ఏజ్ లో కూడా నువ్వు చేదబావితో కూడా నీళ్లు గుంజుతుంటుండే ఎట్లా అనిపిస్తుంటది? మంచిగా ఉంటది. ఆనాటి గుర్తులు ఏమైనా గుర్తొస్తుంటాయా? వస్తాయి. ఇదివరకు ఎట్లా చేసిపోయేలా అది కూడా గుర్తొస్తూనే ఉంటుంది. అట్లా ఇప్పటికైతే అందరు వస్తూనే ఉంటారు, వస్తూనే ఉంది. తీసుకుపోతారు, తాగంత ఉండనే ఉండదు. అట్లా వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మరికొంతమంది ఉన్నారు. సార్ మొత్తం ఏంటి కొండచెల్మ విశిష్టత ఏంటి ఏంటి మొత్తం కూడా మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ బావిని? నేను ఒక 45 సంవత్సరాలకు వెళ్ళి నాకు అంటే ఇప్పుడు ఉండే మనకు ఒక 30-40 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఎక్కడి నుంచో ఇక్కడ వస్తారు వాటర్. ఇక్కడికి వెళ్ళి ఉద్యోగస్తులు ఇక్కడ జాబ్ చేసి హైదరాబాద్ వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి కారు వచ్చి ఒక 4 రోజులకు 5 రోజులకు సరిపోను తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. తీయగా ఉంటాయి. ఈ నీళ్లు తాగిన వాళ్ళకు మూత్రం మంచిగా సాపుగా రావడము, ఎండ సోడ కొట్టకపోవడము, అట్లా మొగాల నొప్పులు అని పెద్దలు చెప్తుంటారు. మనం చూస్తున్నాం ఆ పక్కనే గుట్ట ఉంటుంది. ఆ గుట్ట ఇటు గుట్ట అటు గుట్ట 2 గుట్టల మధ్యన కూడా మనకి బావి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఆ వాటర్ గుట్టలు ఏమన్నా వస్తుంది, కిందికి వెళ్ళి జలం అనేది వస్తుంటది. ఒక్కోసారి ఎండాకాలం అనేది అప్పుడు కొంచెం వాటర్ తక్కువ వస్తున్నప్పుడు ఇక్కడ పండుకొని కొంచెం లోపలి దిగి చూసుకొని పోవడం జరుగుతున్నది. అంటే ఎన్నడన్నా మీకు గుర్తున్న క్రమంలో కూడా ఎప్పుడన్నా ఈ బావి ఎండిపోయిన పరిస్థితి కనపడింది? ఎండిపోలేదు, కానీ కొన్ని లోపలికి పోతే అప్పుడు కొంచెం బకెట్ మునగదు, దిగి పోల్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఒక నెల రోజులు మాత్రం అట్లా జరుగుతుంటుంది ప్రతి ఎండాకాలం. మిగతా రోజులలో ఎప్పుడు ఫుల్గా ఉంటాయి. గతంలో అప్పుడున్న టేస్ట్ ఇప్పుడు ఉందా? వాటర్ ఏం లేదు, సేమ్ అట్లా అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అలా ఉంటుంది. రైట్, మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాటర్ చూస్తున్నాం, పెద్దమ్మ తీసుకెళ్తుంది. వాటర్ ఎప్పటి నుంచి తీసుకెళ్తున్నాం? ఈ మంచినీళ్ళు ఎన్ని సంవత్సరాలు తీసుకెళ్తున్నావు? ఎప్పటి నుంచి తాగుతున్నావు తల్లి? 10 సంవత్సరాలు. ఎట్లుంటది? మంచిగానే ఉంటది. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు. బీటీఎస్, హైదరాబాద్ రోడ్డు, అది అటు పట్నం కూడా పోద్ది నీళ్ళు, మంచిగానే ఉంటాయి. రైట్, మొత్తం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఏదైతే పాత కాలంలో కూడా అప్పటి కాలంలో కూడా ఏదైతే మోటార్లు లేనప్పుడు కూడా చేదబావులు ఉండేవి. గ్రామాలలో కూడా బావులు ఉండేవి, చేదబావులు ఉండేవి. వాళ్ళందరూ కూడా ఆ బావులతో కూడా నీరును కూడా చేదుకొని కూడా ఆ ఇంటికి అవసరాలు తీర్చుకునే పరిస్థితి కనపడుతుంది. అట్లాంటిది మళ్ళీ కూడా గుర్తు చేస్తుంది కొండచెల్మ బావి అని కూడా చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ప్రతిరోజు కూడా ఇక్కడికి వందలాది మంది వచ్చి కూడా ఆ చేదబావికి సంబంధించిన నీళ్లు తోడుకుంటూ కూడా తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎండాకాలం అంటే నల్గొండ పట్టణంలో కూడా
చాలా సుదూర్ఘ ప్రాంతం, నల్గొండ పట్టణం చివరి ప్రాంతం కూడా వారందరూ కూడా అంటే వచ్చి ఇప్పుడు ఏదైతే బండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఆటోలో తీసుకుపోతున్నారు. కానీ గత కొన్ని సంవత్సరాల బ్యాక్ వెళ్తే కూడా ఎక్కడ కూడా బండ్లు లేని పరిస్థితిలో కూడా సైకిళ్ళ మీద కూడా క్యాన్లు పెట్టుకొని బిందెలు కట్టుకొని కూడా వచ్చి ఇక్కడ వాటర్ తీసుకొని పోయి కూడా వాటర్ తాగి కూడా చాలా వరకు ఆరోగ్యంగా ఉన్నవారు పరిస్థితి కనబడుతుంది. వారు ఒకటి చెప్తున్నారు, ఈ వాటర్ తాగడం వల్ల కూడా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, కూడా ఎలాంటి అనారోగ్య కార్యక్రమాలు కూడా ఉండవు అని చెప్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా పడుతుంది. సైకిళ్ళతో వచ్చి కూడా బిందెలతో వచ్చి నీళ్ళు తీసుకపోయినా ఆ రోజు కూడా వారు గుర్తు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్న మొత్తం కూడా ఈ కొండచెల్మ బావికి సంబంధించి కూడా మన వీడియో జర్నలిస్ట్ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఆ రాతి కట్టడంతో కూడా కట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్న మొత్తం కూడా ఇది మొత్తం కూడా రాతి కట్టడంతో కూడిన పరిస్థితి, చాలా లోపలికి కూడా ఉంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది ఈ కట్టడం అంటే ఇప్పటి తరం వాళ్ళకు కూడా కాదని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే వందల సంవత్సరాల క్రితం అప్పటికి సంబంధించిన ఆ ప్రాజెక్టులు కట్టిన వాళ్ళు కానీ అప్పటికి సంబంధించిన వాళ్ళు మాత్రమే దీనికి కూడా కట్టి విశిష్ట చెప్పిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా లోపటి వరకు కూడా మనకు వాటర్ స్పష్టంగా కనపడుతుంది, చాలా వైట్గా తెల్లగా మంచిగా వాటర్ కనపడుతుంది, చాలా ఇంకా ఆ లోతుగా ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా వీరందరూ కూడా చూస్తున్న మరొకరు కూడా ఆ బకెట్ కట్టి కూడా వాటర్ని చేదుకోవడానికి వచ్చి కూడా చేదుకొని ఆ ఇంటికి తీసుకువెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. క్యాన్లు, వాటర్ బాటిల్స్ కూడా నింపుకొని కూడా తీసుకొని వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇంటి దగ్గర నుంచి కూడా బకెట్లు తీసుకొచ్చి ఆ వాటరు చేదుకొని కూడా పోతుంటున్న పరిస్థితి కనపడుతుంది. చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి. మరొకరు వచ్చారు, వారు కూడా వాటర్ తీసుకోవడానికి కూడా వచ్చారు. వాళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎట్లా ఉంది కొండచెల్మకు సంబంధించిన బావి చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వాటర్ తీసుకుంటున్నారు? మేము మా చిన్నప్పటికెళ్ళి తీసుకుంటున్నాము వాటర్. ఇవి ఎన్ని సంవత్సరాల చరిత్ర గల బావి? ఇది చాలా కొన్ని యుగాలకెళ్ళి వస్తున్నట్టు చరిత్ర. ఇది రాజుల కాలంకెళ్ళి వస్తున్న, ఎందుకంటే పాత దేవాలయాలు, పురాతనమైన సనాతన ధర్మం ఆ టైంలో తీసిన కనుక మనకు కూడా కరెక్ట్ తెలియదు. కానీ కొన్ని 1000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం చెలిమకెళ్ళి ఊరిన దాన్ని మంచిగా బందోబస్తుగా బాయి పర్ఫెక్ట్ కట్టిర్రు. మంచి నీళ్ళు. ఇప్పుడు బయట డబ్బులు పెట్టి కొంటున్నాం వాటర్ని, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు. దీనికి రూపాయి ఖర్చు లేదు, వస్తున్నాం తీసుకుపోతున్నాం, ఆరోగ్యం బాగుంటుంది. చాలామంది టౌన్లో దాదాపు చాలామంది వచ్చి తీసుకుపోతారు వాటర్. అట్లా మనకు ఒక నల్గొండకి ఇది ఒక అద్భుతం. ఎందుకంటే ఫస్ట్ నీకు ఆరోగ్యంగా ఉండాలంటే హెల్త్లో ఫస్ట్ ఏంటంటే ఫుడ్ కంటే ఫస్ట్ వాటర్ కరెక్ట్గా ఉంటే తర్వాత ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. వాటర్ సరైన వాటర్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటావు. తర్వాత ఫుడ్ ఏం తీసుకుంటున్నావా, కెమికల్స్ లేని ఫుడ్, మంచి మందులు గిట్ల అని సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటలతో తింటే ఆరోగ్యంగా ఉంటుంది. అసలైన ఆస్తి ఆరోగ్యం బాగుంటే ఏ పనైనా చేస్తాం. ఆరోగ్యం బాగలేదనుకోండి, నానా అవస్థలు, హాస్పిటల్ పాలై తిరగాలి. ఉన్న భూములు ఏది అమ్ముకున్నా కానీ హాస్పిటళ్ళల్లో మనం ఖర్చులు సరిపోవు. రైట్ సార్, కొండచెల్మ బావి అంటే కూడా ఎప్పుడు కూడా ఎండిపోదు. ఎంత కరువు వచ్చినా, ఎంత ఎండాకాలం వచ్చినా కనీసము చేదుకోవడానికి లేకపోయినా లోపలికి వెళ్ళాలని ఉంటాయి. ఈ పైన కనకదుర్గమ్మ అమ్మవారు అని చెప్పి దేవాలయం ఉంది. అక్కడికి వెళ్ళి లింక్స్ ఉన్నాయంట లోపల వాటర్. ఇది గుట్ట పైకి వెళ్ళి కూడా దారాలు ఉన్నాయి కాబట్టి ఇది ఎండిపోవటం అనేది జరగదు. మామూలు ఎంత వర్షం పడ్డా కానీ తక్కువ వచ్చేస్తాయి వాటర్. అట్లా ఇంకా పైకి వెళ్ళి ఉందంట, దీని ద్వారా అనేది పైకి వెళ్ళి ఉంది. ఎండిపోదు బాయ్, ఎప్పటికైనా వాటర్ అందిస్తుంది జనాలకు. ఒక మంచి అద్భుతమైన విషయం. నల్గొండలో వాటర్ కొన్ని ఎక్కడెక్కడ లేవు, వాటర్ కొనుక్కోవాలి, బోర్ల నీళ్ళు రకరకాలుగా ఉంటాయి. కానీ ఈడ మాత్రం నల్గొండలో వచ్చి కొద్దిగా రిస్క్ తీసుకొని కష్టపడి వచ్చినామంటే మాత్రం చక్కదనాలు నీళ్ళు తీసుకోవచ్చు, ఇంట్లో కుటుంబం ఆరోగ్యంగా జీవించవచ్చు, పైసా ఖర్చు లేకుండా. వాటర్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి, తీయగా ఉంటాయి. తాగాను, నేను తాగాను. ఇప్పుడు మనము అండర్ గ్రౌండ్లో ఏమంటుంటే కొన్ని రాళ్ళు, స్టోన్స్ ఉంటాయి, కొన్ని ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ని బట్టి మనకు టేస్ట్ తప్ప ఇలా అటు మీరు అన్నట్టు ఏం కాదు. ఇది ఎందుకంటే ఆ దారాలకు వెళ్ళి, ఆ రాళ్ళకి వెళ్ళి, ఆ మట్టికి వెళ్ళి వస్తుంది కాబట్టి ఆ టేస్ట్ ఆ అద్భుతం అంతే. నల్గొండ జిల్లా కేంద్రం కాకుండా కూడా చాలా వరకు చుట్టుపక్కల ప్రాంతాలు, హైదరాబాద్ నుంచి వచ్చి కూడా వాటర్ తీసుకోబోతున్నారు. కార్లలో వచ్చి సిటీకి తీసుకెళ్తారు వాటర్. దీనికి అలవాటు అయిన వ్యక్తులు ఏమవుతారంటే ఖచ్చితంగా ఈ వాటర్ ఎంత లాంగ్ అయినా, ఎంత అమౌంట్ ఖర్చు పెట్టి అయినా కార్లలో వచ్చి క్యాన్లు నింపుకొని సిటీకి తీసుకెళ్తారు. నేను ఒకసారి అన్న, ఎన్ని రోజులైనా ఉంటుంది వాటర్. స్పెషల్ ఏంటంటే నెల రోజులైనా ఈ వాటర్ ఖరాబ్ కాదు. ఇప్పుడు మనం బయట పట్టుకొస్తే 2వ రోజు 3వ రోజు వాసన వస్తుంది, ఇది రాదు.
నువ్వు ఎన్ని రోజులు పెట్టినా కానీ ఈ రోజుల తీసుకున్నట్టే ఉంటుంది. అవును సార్, మనం చూస్తాం వాటర్ కూడా చూస్తాం. వాటర్ పోసేటప్పుడు కూడా చాలా తేలికగా, చాలా పల్చగా, చాలా వైట్గా కనపడుతుంది. మామూలుగా మనం బోర్ వాటర్ చూస్తేనేమంటే కొద్దిగా మందం, దార పోసేటప్పుడు కూడా మనకు కనపడుతుంటుంది. ఇక్కడ భూమి ల్యాండ్ తీరు, కొన్ని ల్యాండ్స్లల్లా వాటర్ అదే విధంగా ఉంటుంది, కొన్ని ల్యాండ్స్లల్లా కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉంటుంది, ఫ్లోరిన్ ఉంటుంది. కానీ ఇక్కడ అద్భుతం, ఇక్కడ అలాంటిది లేదు. ఇక్కడ భూమి ప్రభావంతో ఆ నీళ్ళు ఎప్పుడో ఎవరో తీసినప్పుడు మన పూర్వులు ఆ టైంలో ఏర్పడ్డది ఇప్పటిదాకా కూడా మనకు అందిస్తుందంటే దీన్ని పోగొట్టుకోవద్దు. పోయిన సంవత్సరం దీన్ని కొంత ఇట్లా లేకుండే, 1.5-2 years క్రితం ఈ విధంగా లేదు. దీని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టడం, ఇక్కడ బోర్డు పెట్టడం అనేది 1 year క్రితం జరిగింది. ఇది 1 year క్రితం చేసిరు, దీన్ని డెవలప్ చేసిరు. ఇంకేమైనా డెవలప్ కావాలని అనుకుంటున్నారా? ఇంకేమైనా అయితే బాగుంటుంది అంటే ఒకటి మనం కూడా ఏంటంటే దేశభక్తి, భారతదేశం మనది కాబట్టి చేసిరు ఇంతవరకు చాలు. లేని కోరికలు ఇప్పుడు మనమే కదా గవర్నమెంట్, మనమే అంత మనమే కాబట్టి ఇది చాలు, బాగుంది, నేను తృప్తి పడుతున్నాను. ఎందుకంటే నేను నాలో దేశభక్తి ఉంది కాబట్టి నేను ఏంటంటే ఖర్చు పెట్టారు చాలు, ఈ డబ్బులు మనమే, గవర్నమెంట్ మనమే బాగుంది, పర్వాలేదు, సూపర్ ఉంది, మంచిగా అందరు వస్తారు తీసుకొని పోతురు, మంచి నీళ్ళు, స్వచ్ఛమైన నీళ్ళు తాగుతున్నాం. ఆరోగ్యం స్వచ్ఛమైన నీళ్ళు తాగాలంటే నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కొండచెల్మ బావికి వచ్చి తాగాలంటారా? ఏమంటారు? స్వచ్ఛమైన నీళ్ళు ఆరోగ్యంగా జీవించాలంటే కొండచెల్మ బావికి రావాల్సిందే. దట్స్ ఆల్. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కొండచెల్మ బావికి సంబంధించిన పరిస్థితి. కొన్ని వందల సంవత్సరాల క్రితం కూడా ఈ బావిని తవ్వారు. ఈ బావి అప్పటి నుంచి కూడా ఈ బావికి కూడా ప్రజలకు కూడా ప్రతిరోజు కూడా మంచినీరు అందిస్తూ కూడా ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ వాటర్ చాలా స్వీట్గా ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నల్గొండ జిల్లా నుండే కాకుండా వేరే ఊర్ల నుంచి వచ్చి కూడా వాటర్ తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడ ఏదైతే కొండచెల్మకు సంబంధించిన నీరు తాగడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని కూడా చెప్తున్న పరిస్థితి. కిడ్నీల స్టోన్స్ కానీ అదేవిధంగా ఫ్లోరోసిస్ సమస్య కూడా ఉండదని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరైనా కూడా ఇప్పటికైనా సందర్శించిన వాళ్ళు ఎవరైనా ఉంటే నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కొండచెల్మ బావిని సందర్శించి అక్కడున్న వాటర్ తాగాలని కూడా ప్రజలు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.